ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు డివోషన్కి నేను మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి విషయాలు మనకు బోధింపబడుతూ ఉంటున్నవి. కానీ సృష్టి యొక్క ఆరంభం నుంచి కూడా మానవులలో ఉన్నటువంటి యొక్క లోపాలు, ఆలోచన విధానం కానీ లేకుంటే ఇంకా వేరే రకమైనటువంటి స్వార్థపరమైనటువంటి తలంపులతో మానవుడు దేవుడి నుంచి దూరం అవుతూ ఉంటున్నాడు. కానీ దేవుడు మనకిచ్చినటువంటి రక్షణను బట్టి ఆయన యొక్క వాక్యం ద్వారా వాక్యంలో ఎదగటానికి దేవుడు మనకు సహాయపడుతూ ఉంటున్నాడు. మరి ముఖ్యంగా ఈరోజు మనం ధ్యానించనైనటువంటి అంశం ఏమిటంటే, అపోస్తలుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథములో అనేకమైనటువంటి కొత్త నిబంధనలు, ప్రత్యేకంగా ఈ యొక్క పత్రికలు లేదా సువార్తలు అనేక రకాలుగా ఉంటున్నప్పుడు అత్యధికంగా పౌలు గారి చేత వ్రాయబడినవి. కానీ రెండు పత్రికలు పేతురు గారు రాసినారు. ఈ పేతురు గారు రాసినటువంటి పత్రికలు ఎవరంటే, క్రీస్తును అంగీకరించి క్రైస్తత్వంలో అంటే క్రీస్తులో ఇంకా సంపూర్ణంగా ముందుకు ఎదగలేకపోతున్నటువంటి వారికి, రెండవదిగా నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి వ్యక్తులకు ధైర్యాన్ని కలిగించటం కొరకు పేతురు గారు రాస్తారు. నేను ఎలా ధైర్యంగా ముందుకెళ్ళాలన్న విషయాల్ని పేతురు గారు ఇప్పుడు కొన్ని సందర్భాలలో ఈ యొక్క వచనాలకు వెళ్ళక ముందు మానవుల యొక్క స్వభావ రీతులను బట్టి ఒక్కొక్కసారి ఉదాహరణకు అనుకుందామండి. ఎప్పుడు ఉదయం 12 తర్వాత లేసే వ్యక్తి, అసలు నువ్వెప్పుడు చూసి ఉండవు ఆ వ్యక్తి. ఉదయం పెద్దల కడ లేచి చూసి ఉండవు. ఆయన ఎప్పుడు 12 గంటల తర్వాతనే లేచినవాడు. బాగా లేచిన తర్వాత లేస్తే మాత్రం ఇక గంతులు వేయటం, అది ప్రతిదానికి తొందరపడటం ఉండే వ్యక్తి మీరు త్వరగా లేవండి అని చెప్పినప్పుడు ఎవరికైనా ఎలా ఉంటుందండి? మీరు సూర్యోదయం కంటే ముందు లేవండి, తొందరపడకండి అని చెప్పినప్పుడు మనకేమనిపిస్తుందండి? అసలు ఈ వ్యక్తేనా ఒకప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు అని మనము కొంచెం ఆలోచిస్తాం. అదే విషయం పేతురు దగ్గర కూడా కొంచెం ఆలోచిద్దామండి. చాలా వరకు పేతురును దుడుకు పేతురు అని అంటుంటారు. ఓకే, కానీ ఆ పేతురులో మార్పే ఈ పత్రికలు చూడండి ఎంత చక్కగా రాసినాడు. ఒకప్పటి పేతురు, ఇప్పటి పేతురు. కానీ మనం ఇప్పుడు ఈవెన్ ఆ పేతురు గారి యొక్క స్వభావ రీతులు ఏంటివి, ఆయన యొక్క ప్రవర్తన ఏంటిది, ఆయన మాట ఏంటిది, ఆయన ప్రవర్తన ధోరణి ఏంటిది, అవన్నీ మనం ఇక ఈ పత్రికల కంటే ముందు చూస్తాం సువార్తలలో. కానీ అదే పేతురు గారు ఇప్పుడు ఫ్రెండ్ నీతోనే మాట్లాడుతున్నాడు అంటే ఈ మార్పు నీలో కూడా సాధ్యం అవుతుంది. కొద్దిమంది అనుకుంటూ ఉంటుంటారు, నేను అన్ని ప్రయత్నాలు చేసినానండి ఇక నా వల్ల కాదు, అదొకటి. లేదా రెండవది, అసలు నేను మామూలుగా అంటే ఇంగ్లీష్లో పదం వాడుతూ ఉంటాను, కంఫర్ట్ జోన్ అని. అంటే నేనున్నటువంటి పరిస్థితులలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నేను బయటికి రావటానికి నేను ఇష్టపడను అన్న వాళ్ళు కూడా ఉంటున్నారు. ఏది ఏమైనా ఫ్రెండ్, నీలో మార్పు రాగలదు, నువ్వు మార్పు చేసుకోగలవు. దానికి ఒకటి నీవు అనుకోవాలి, ఎవరో నాకు చేస్తారన్న విషయం నీకు ఇక్కడ సహాయపడదు. కానీ నీవే గనక అనుకున్నట్లయితే పేతురు విషయంలో కూడా ఏం జరిగింది? క్రీస్తు సిలువ వేయబడక ముందు ఆయన ఎలా ఉన్నాడు, క్రీస్తు సిలువ వేయబడి ఆరోహణం అయిపోయిన తర్వాత ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు. ఆ పత్రికలను గనక చూసినట్లయితే పేతురు, ఆయన అపోస్తలుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, ఈయన ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గల వారును కరుణాచిత్తులను వినయ మనస్కులనై ఉండుడి. ఇన్ని విషయాలు చెప్తున్నాడండి. అంటే ఒకరి కొరకు ఒకరు కరుణాచిత్తులై అంటే ఈ పేతురు గారిని ఒక్కసారి పాతకాలంలో ఊహించుకోండి అండి. అంటే చాలా దుడుకుగా మాట్లాడినటువంటి వ్యక్తి, తొందరపాటు ఉండే వ్యక్తి. అంతేకాదండి, కరుణాచిత్తులై అంటున్నాడు. ఇదే పేతురు గారు ఒకప్పుడు ఏం చేసినారండి? యోహాను సువార్త 18వ అధ్యాయంలో కనుక చూసినట్లయితే చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయం 9వ వచనంలో, నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకరినైనా నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగ చెప్పాను. సీమోను పేతురు యొద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసిని కొట్టి కుడి చెవితే నరికారు. ఆ దాసుని పేరు మనకి ఇప్పుడు ఆ పేతురు గారు ఇలా మాట్లాడుతున్నారండి. ఈవెన్ మార్పు అన్నది ప్రతి ఒక్కరిలో రాగలదు, వస్తుంది.
కాబట్టి ప్రియులారా, ఈ పేతురులో వచ్చినటువంటి మార్పు మనలో కూడా రాగలదండి. కొద్దిసార్లు ఇందాక నేను చెప్పినట్లుగా నేను అక్కడే ఉండిపోతాను అలా కాకుండా పేతురు గారు మనకు కొన్ని సూచనలు సలహాలు ఇస్తూ మాట్లాడుతున్నాడు. కాబట్టి మీరు కరుణాచిత్తులై ఉండండి. ఆ రకంగా ఉంటున్నప్పుడు ఏంటిదంటే ఇతరులతో మనం కలవటానికి మనకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇంకేం మాట్లాడుతున్నాడు నా ఇదే 2 పేతురు 3వ అధ్యాయంలో ఆశీర్వాదమునకు 9వ వచనం, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనకు చేయక దీవించుడి. ఇప్పుడు పేతురు గారిని ఒకసారి ఏమన్నా, కీడుకు ప్రతి కీడు ఏమంటే దూషణ చేయకుండా అన్నాడు. ఆ మార్పు ఎంత గొప్పదో చూడండి. కానీ అంటే క్రీస్తు కొరకు ఆయన హతసాక్షిగా మారిపోయి ఎంతగా తనను త్యాగం చేయడం అంటే ఆ నిజమైన రక్షకుడి యొక్క ప్రేమను గుర్తించి ఒకప్పటి పేతురు ఇప్పటి పేతురు మార్పు అన్నది జరుగుతుందండి. ఓకే, నాలో మార్పు ఎలా రావాలి అన్నది, పైగా నేను రక్షణలో ఎలా ఎదగడానికి అన్నది పేతురు గారు ఇదే 1 పేతురు 3:10లో ఏం మాట్లాడుతున్నాడు? జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువారు వాడు చెడదాని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అంటే ఏంటండి? 2 నోటిలో భాగాలే కదా, నాలుక అండ్ పెదవులు. ఈ నాలుక అన్నది ఈ యొక్క లోపటి నుంచి వచ్చేటటువంటి స్వరాన్ని, పదములను ఇస్తుంది. ఆ పదములకు డెకరేషన్ ఈ పెదవులు ఇస్తాయండి. పదములకు డెకరేషన్ నా హృదయాంతరంగములలో ఒకటి పెట్టుకొని, అసలు ఒక వ్యక్తి మీద నాకు చెడుద్దేశం ఉండి నేను మాట్లాడటానికి ఇక్కడ ఏమంటున్నాడు? చెడ్డదానిని పలకకుండగా కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను. చెడ్డదాని పలకకూడదు. పలుకులు నోటి నుండి, ఇదంటే నాలుక నుంచి. ఈ యొక్క దీనికి డెకరేషన్ పెదవులు, వాటికి దానిని ఆకర్షణీయంగా పెట్టి నీ మనసులో ఒకటి ఉంచుకొని ఒక దానితో మాట్లాడకూడదని. ఇది ఎవరిని నాశనం చేస్తుంది అని అంటే అవతలి వ్యక్తి సంగతి ఏమో, కానీ ఈ యొక్క వచనాన్ని మనం చూసినట్లయితే జీవమును ప్రేమించి మంచి దినములు చూడకూడదు. నేను ఇంకా ఫ్యూచర్లో బాగుండాలి అని అనుకుంటే చెడ్డదాని పలకూడదండి. చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతకి దాన్ని వెంటాడవలెను. ఇది నేను ప్రయత్నం చేయాలి. దాన్ని చేసినాడు కాబట్టి ధైర్యంతో చెప్తున్నాడండి. మార్పు ప్రియులారా, ఒక్కొక్కసారి నీ స్నేహితులతో నువ్వు ఎలా ఉంటున్నావు ఒకసారి ఆలోచించుకో. కొద్దిమంది ఇతరులు ఆనందంగా ఉంటే, ఇతరులు సుఖంగా ఉంటే, ఇతరులు సంతోషంగా ఉంటే, ఇతరులు మేలు పొందుకుంటుంటే, ఇతరులు లాభం పొందుకుంటూ ఉంటుంటే వారికి సహించదు. ఎందుకంటే వీరికి దేవుడి యొక్క ప్రేమ వీళ్ళ అంతరంగంలో ఉండదు. అటువంటి వ్యక్తులు ఏం చేస్తూ ఉంటుంటారంటే ఎప్పుడు ఆ వ్యక్తుల గురించి ఇతరులతో కీడు పలుకుతూ ఉంటుంటారు. అంతేకాకుండా ఇదే పేతురు వీళ్ళ గురించి కూడా మాట్లాడుతూ వీళ్ళు ఎలా ఉంటారన్న విషయంలో కూడా చూసినట్లయితే 2వ పేతురు 2వ అధ్యాయం, 2వ పేతురు అంటే పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయంలో మాట్లాడుతుంటున్నాడు. ఇక్కడ ఇదంతా చెప్పుకుంటూ వస్తూ ద సీక్వెన్స్ ఉంటుందండి. ఎప్పుడైనా బైబిల్ ఒక కంటెంట్కి కనెక్టింగ్గా ఉంటుంటుంది. ఒక లెసన్ తర్వాత ఒక లెసన్ వచ్చి 2వ అధ్యాయం 1వ వచనంలో మాట్లాడుతున్నాడు. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండేది, అటువలనే మీలోను అబద్ధ బోధకులు ఉందరు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగ చేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. ఇప్పుడు కనెక్ట్ చేయండి 1 పేతురు 3:10కి ఇక్కడ దీనికి. అంటే ఏంటంటే నీలోనే, అంటే నీ యొక్క నువ్వు ఎటువంటి వ్యక్తివో నీకంటే ఒక వ్యక్తిత్వం ఉంటుంది, పర్సనాలిటీ ఉంటుంది. నువ్వు సులువుగా ఇతరుల చేత మోసపరచబడతావా, లేకుంటే నీలో ఉన్నటువంటి దైవత్వాన్ని ఉపయోగించి స్థిరంగా ఉన్నావా? ఇప్పుడు పేతురు గారు ఏం జ్ఞాపకం చేస్తున్నారండి ఈ యొక్క వచనం ద్వారా అంటే, ఆ ఒక వ్యక్తి వస్తాడండి నీ దగ్గరికి, భిన్నాభిప్రాయములను నీ దగ్గర నీకు రహస్యంగా బోధిస్తాడు. ఏమంటాడు? బ్రదర్, మీరు కాబట్టి నేను చెప్తున్నాను, ఎవరికో అయితే నేను చెప్పేవాడిని కాదు. ఓపెన్గా చెప్పండి. నేను ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చి, కాబట్టి ఆయన మాటల ధోరణిలో నాకు కపటం ఉంది అని, అంటే అతను మాట్లాడేది కపటము అని నాకు తెలియకుండగా తన నాలుకను ట్విస్ట్ చేస్తాడు, తన పెదవులకు కూడా కొంచెం డెకరేషన్, అంటే నాట్ దట్ వన్, ఇది మేకప్ కాదు, ఆ పెదవులను ఆకర్షణీయంగా ఉంచు
అతనికి నేనంటే ఎంతో ఇష్టం అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంటాడండి. ఫ్రెండ్స్, ఒక వ్యక్తులు మోసపోయేది ఇటువంటి వ్యక్తుల ద్వారానే. ఆ వ్యక్తిని నువ్వు కనుక్కోవాలి. కపటపు మాటలు, ఏమండి, అబద్ధపు మాటలు ఇవన్నీ చెప్తూ, అన్నా నువ్వంటేనే నాకు ఇష్టము అని చెప్పి భిన్నాభిప్రాయములు అబద్ధ బోధకులు అనంటే ఏంటండి? దేని గురించో ఎక్కడో దూరంగా పెద్ద పెద్ద స్టేజెస్ అవసరం లేదండి. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ దగ్గరికి వచ్చి ఇతరుల గురించి చెడుగా మాట్లాడుతున్నాడంటే నువ్వు నేర్చుకోవాల్సినటువంటి ఒక జాగ్రత్త ఏంటో ఫ్రెండ్, నీ గురించి కూడా మరొక చోట చెప్తా ఉంటున్నాడు. జాగ్రత్తగా ఉండు. అలాంటి పక్షములో అతని మాటలకు, అతని పెదవులకు ఆకర్షింపబడి నీవు కూడా వేరే వాళ్ళ గురించి చెప్పినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీకు అతనికి భేదాభిప్రాయములు తెస్తాడు. కాబట్టి ప్రియులారా, నేటి దైవ వాక్యంలో మనం విన్నటువంటి విషయాలలో ప్రత్యేకంగా మార్పు రావాలి. నేను అలాగే ఉంటాను, కుదరదు, నాలో మార్పు రావాలి. రెండవది, ఇలా భిన్నాభిప్రాయములు తెచ్చేటటువంటి స్నేహితుడు నాకు గనక ఉన్నట్లయితే అతని నుంచి నేను దూరంగా ఉండాలి. ఆ మార్పు కూడా నేను తెచ్చుకోవాలి. ఇదంతా ఎప్పుడు సాధ్యమవుతుందంటే దేవుడి యొక్క నడిపింపు మేరకు, వాక్యం మేరకు నేను స్వార్థమును విడిచి దేవుడు నా ద్వారా ఏం మాట్లాడాలనుకుంటున్నాడో విన్నప్పుడు తప్పకుండా ఇది జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, దేవుడు మనకు ఇచ్చినటువంటి ఈ యొక్క వాక్యాన్ని బట్టి నేను ఎక్కడ మారాలి, నేను ఎవరి నుంచి జాగ్రత్తగా ఉండాలనే జాగ్రత్తలు తీసుకుంటూ ప్రభువు రాకడలో మనం ఇంకను కూడా స్థిరులై ఉండే కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్.